5 సంవత్సరాలుగా అనేక సందర్భాలుగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా భూముల చుట్టూతా జరుగుతున్నటువంటి అక్రమాల మీద పదే పదే మేము మాట్లాడటం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులకి అనేక మందికి తెలుసు, 2023 మార్చి నెలలో 3-5 తారీఖుల మధ్య ఇదే వేదికగా భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం, దానికి ముందు కొన్ని రోజుల ముందు విశాఖ ఇండస్ట్రియల్ సమిట్ చేసి దానిలో ఎంఓయూలు కుదుర్చుకున్నాము, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి అని పవర్ ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి అంశాల్లో ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది, ఏ విధంగా లక్షల ఎకరాలు ఆ రోజు మీకు పత్ర సహిత ఆధారాలతోటి దాదాపు ఒక 4 లక్షల ఎకరాల వరకు భూ సంతర్పణ పవర్ ప్రాజెక్టుల పేరున జరుగుతూ ఉంది అనేటటువంటి దాన్ని ఆ రోజు వెలుగులోకి తేవడం జరిగింది. ముఖ్యంగా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్ అనేటటువంటి కంపెనీలు, విశ్వేశ్వర రెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆత్మీయులు. ఆ రోజునే ఈ అంశాన్ని వెలుగులోకి తేవటం జరిగింది. ఒక్కసారి మీరు కనుక గమనించినట్లయితే గడిచిన 6 నెలల్లో ముఖ్యంగా ఎన్నికలకి 2 నెలలు 3 నెలలు ముందు నుంచే ఏదైతే మేము ఆరోపణ చేశామో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్కి సంబంధించి పవర్ ప్రాజెక్ట్కి సంబంధించి భూ సంతర్పణ ఏ విధంగా జరుగుతుంది, అక్రమంగా జరుగుతుంది, అటవీ భూములు, రెవెన్యూ భూములు, అన్ని రకాల భూములు ఏ విధంగా దోచేస్తున్నారు అనేటటువంటి అంశాన్ని ఏదైతే మేము ఆ రోజు జీవోలతో సహా ఎంఓయూలు, జీవోలు మీరందరూ కూడా ఆ రోజు గుర్తు తెచ్చుకుంటే ఒకసారి ఎంఓయూలు ఎంటర్ అవ్వడానికి ముందే జీవోలు ఇచ్చినటువంటి ఘనత, ల్యాండ్స్ ఏ విధంగా కట్టబెట్టాలి, భూములు ఏ విధంగా కట్టబెట్టాలని ఆ రోజు ఇదే విశాఖపట్నం సాక్షిగా మేము బహిర్గతపరచడం జరిగింది. ఇవాళ అదంతా అక్షర సత్యమై వాస్తవానికి ప్రతిరూపంగా ఇవాళ నిలబడుతుంది వాళ్ళ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఒక్కసారి గమనించినట్లయితే మిత్రులారా, ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందంటే జగన్ అస్మదీయుల భూదాహం, వనరుల దోపిడీ రాష్ట్ర భవిష్యత్తుకి అవరోధంగా మారింది, ప్రజల జీవితాలకి సరాఘాతంగా మారింది. ఒకవైపు ప్రాజెక్టుల రూపాన ఇలా విద్యుత్ ప్రాజెక్టులని, రకరకాల పారిశ్రామిక వాడలని అస్మదీయ కంపెనీలకి వారికి సామర్థ్యం లేకపోయినా, పెట్టుబడి సామర్థ్యం లేకపోయినా, ఆయా రంగాల్లో అనుభవం లేకపోయినా కానీ లక్షలాది ఎకరాలు కట్టబెట్టినటువంటి తీరు ఒకవైపు కనపడతా ఉంటే, రెండో వైపు రాష్ట్రం మొత్తం చెప్పక్కర్లేదు, ఈ విశాఖపట్నం ఒక్కసారి ఈ విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ఇక్కడ జరుగుతున్నటువంటి భూదందా కానీ ఏ విధంగా భూ కబ్జాదారులు రెచ్చిపోయి విశాఖపట్నం మీద గెద్దల్లాగా పేదలు, బడుగు వర్గాల వీళ్ళు వాళ్ళని కాదు, పారిశ్రామికవేత్తలు లేకపోతే ఉన్నత వర్గ అన్ని రకాల వర్గాలకి సంబంధించిన భూములు చివరికి డీ పట్టా భూములు వరకు ఏ విధంగా కబ్జాలు చేశారు, ఏ విధంగా కొట్టేశారు, ఏ విధంగా అధికారికంగా బదలాయించుకునే దానికి ఈ యొక్క ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో నడిచేటటువంటి వైకాపా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారు మీ అందరికీ కూడా కళ్ళకి కట్టినట్టు ఇక్కడ జరిగిన ప్రెస్ మీట్ జరుగుతుందో ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి భూ దోపిడీ, భూ కబ్జాలు, అరాచకాల మీద మాట్లాడకుండా ప్రెస్ మీట్ను పూర్తి చేయడం అంటే అది అసంపూర్తి ప్రెస్ మీట్ అయ్యేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కార్యనిర్వాహక రాజధాని అని ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి అఫిడవిట్లో వేస్తాడు, ఏ విధమైనటువంటి కార్యనిర్వాహక రాజధాని అటువంటిది ఏమీ లేదు, కొన్ని పరిపాలనకు అవసరమైనటువంటి మేము భవనాలు నిర్మిస్తున్నాము అని చెప్పినటువంటి పరిస్థితి. ఇవాళ ఒకసారి చూస్తే ఋషికొండని బోడిగుండు చేసిన తర్వాత ఆ క్రమంలో ఆ తర్వాత జరిగినటువంటి ఒక ఉదంతాన్ని ఇక్కడ చూసినట్లయితే వైకాపాకి సంబంధించిన అధికార పార్టీ స్థానిక ఎంపీ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పదవులు ఉన్నవారు, కొంతమంది అధికారులు ఇక్కడ ఉన్నటువంటి గూండాలతోటి కుమ్మక్కయ్యి వైజాగ్లో భూమాఫియాను విచ్చలవిడిగా ప్రోత్సహించారనేటటువంటి ఆరోపణలు బాగా ఎక్కువైనాయి, ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి.
వాస్తవానికి గత సంవత్సరంలో నేను పెట్టినటువంటి పవర్ ప్రాజెక్ట్ సంబంధించిన భూ సందర్భనకు సంబంధించి ప్రెస్ మీట్ పెడదామని ఇక్కడికి వచ్చి రాబోయే ప్రభుత్వాన్ని అలర్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తే అనేక మంది నిన్నటి నుంచి దాదాపు ఒక 10-15 మంది అభాగ్యులు, దౌర్భాగ్యులు, నిర్భాగ్యులు ఏ విధంగా ఈ ప్రభుత్వం దగ్గర నుంచి భూములు కోల్పోయారో వారు వచ్చి వారి ఆవేదన చెప్పిన తర్వాత ఆ అంశాలను ఇక్కడ ప్రస్తావించకుండా ఉండలేనటువంటి పరిస్థితి. ఒక్కసారి చూస్తే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి స్థానిక ఎంపీ కానీ, రాజ్యసభలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అట్లాగే నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అధికారులతో కుమ్మక్కయ్యారు. గూండాలని పెట్టుకొని కబ్జాలకి నిలయంగా విశాఖపట్నం ప్రశాంతంగా ఉండే విశాఖపట్నాన్ని కబ్జాలకి సంబంధించి భూముల్ని అన్యాయంగా అక్రమంగా లాగేసుకునే దానికి ఎక్కువగా ప్రోత్సహించారనేటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో వాటికి మూలం ఒకసారి చూస్తే కరోనా సమయంలో అనుకుంటా, నాకు బాగా గుర్తు, ఇక్కడ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి భూమి లేకుండా కడప నుంచి కొంతమంది వ్యక్తులు ఇక్కడికి రావటం, బలవంతంగా ఆ భూములు లాక్కోవాలంటే వాళ్ళు ఫైట్ చేసి హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వాళ్ళ భూముల్ని వాళ్ళని కాపాడుకున్నటువంటి పరిస్థితి. ఎంతమంది అంత సామర్థ్యం ఉండి పోరాడగలరు? చాలామంది పాపం పేదలు, బడుగులు, వెనకబడినటువంటి వర్గాల ప్రజలు వాళ్ళ యొక్క భూములు కోల్పోతున్న ఒక్క నోరు తెరిచి చెప్పుకోలేనటువంటి అభాగ్యులు ఎంతమంది, ఎన్ని లక్షల మంది, ఎంత వేల మంది ఈ విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్ర వరకు ఉన్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఎవరికి అర్థం కాని మనం కడప నుంచి విశాఖపట్నానికి విమాన సర్వీసు ఎందుకండి? అంత ట్రాఫిక్ కడపకి విశాఖపట్నం మధ్య అంత ట్రాఫిక్ ఏంటి? మీరు భూమి కబ్జాలు చేయడానికి మీకు కావాల్సిన గ్యాంగులు అటు ఇటు ఉదయం సాయంత్రం తిరిగి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళని బెదిరించి వెళ్ళటానికా? మినిమం ఎంత ట్రాఫిక్ అవసరం ఉంది కడపకి విశాఖపట్నానికి అనేటటువంటి మినిమం సెన్స్. ఇవాళ ఒక్కసారి మీరందరూ గమనించండి ప్రజలారా, అలాగే పాత్రికేయ మిత్రులారా, ఋషికొండని బోడిగుండు చేసిన ఉదంతం నుంచి సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి భూములు, చాలా ఖరీదైనటువంటి వాణిజ్య భవనాలు, సముదాయాలు, వ్యాపార కట్టడాలని బెదిరించి చౌకగా వైకాపా నాయకులు కొట్టేశారనేటటువంటి ఆరోపణలు విశాఖ ప్రజల దగ్గర నుంచి ప్రతిరోజు వినపడతా ఉన్నాయి. విశాఖ చుట్టూ చిన్న మధ్య తరగతి కుటుంబాల భూములు కబ్జాలకు గురైపోయాయి. లేకపోతే నామమాత్రపు ధర చెల్లించి వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా ఆ భూములు వైకాపా నాయకులు గుంజుకున్నారని స్థానిక ప్రజలు చెప్తానే ఉన్నారు. ముఖ్యంగా దస్పల్లా భూముల గురించి తెలుసుకున్నాను నేను. దస్పల్లా భూములు డెవలప్మెంట్ అగ్రిమెంట్, ఎక్కడైనా డెవలప్మెంట్ అగ్రిమెంట్ భూమి ఓనర్ యాజమాన్యుల దగ్గర నుంచి 40 నుంచి 60% వాళ్ళకి వాటా రావటం జరుగుతుంది, మిగతాది డెవలప్ చేసే వాళ్ళకి రావటం జరుగుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే 17%. అంటే దాని వెనకాల ఉన్నటువంటి అవినీతి ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి అరాచకం ఏంటి, ఏ విధంగా వాళ్ళని బెదిరించి వాటిని డెవలప్మెంట్కి తీసుకున్నారో ఇక్కడ వైకాపాకి సంబంధించిన స్థానిక ప్రజాప్రతినిధి అందులో ఉన్నాడనేటటువంటి ఆరోపణలు చాలా క్లియర్గా ఉన్నాయి. అలాగే ఈరోజు పేపర్లో చూస్తే 100 కోట్ల విలువైన మాన్సాస్ ట్రస్ట్కి సంబంధించినటువంటి భూముల్ని కొట్టేయటానికి ఏ విధంగా కార్యాచరణ చేశారు, ఇక్కడ మంత్రులు స్థానికంగా ఇక్కడ ఉండేటటువంటి మంత్రులు కానీ అధికారులను ఏ విధంగా వినియోగించుకోవాలన్నారనేటటువంటి అంశం. అలాగే విశాఖపట్నంలో రాష్ట్ర సిఎస్ తనయుడు దాదాపు 800 ఎకరాల డీకే భూముల్ని కొట్టేశారు, డీకే భూముల్ని లాగేశారు అనేటటువంటి ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో వాటి మీద విచారణ జరిపించాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉంది, రాబోయే ప్రభుత్వం మీద ఉంది. గడిచిన కొన్ని నెలలుగా ఈ భూములకి సంబంధించి అనుసంధానం చేసేటటువంటి రిజిస్టర్లు కానీ వెబ్సైట్లు కానీ సక్రమంగా పనిచేయటం లేదు అనేటువంటి ఆరోపణలు మీద సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాటిని అడ్డు పెట్టుకొని ఏ విధంగా ఈ భూమి డీ పట్టా భూములు కొట్టేశారనేటువంటి దాన్ని డీ పట్టా భూముల్ని రెగ్యులరైజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది, దానికి సంబంధించిన దస్తాలు వస్తున్నాయని తెలిసినటువంటి వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు. ఇక్కడ విశాఖపట్నంలో విశృంఖలంగా ఇన్సైడర్ ట్రేడింగ్ వైకాపా నాయకులు అలాగే ఇటువంటి అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి చీఫ్ సెక్రటరీ గారి మీద ఏదైతే ఇప్పుడు ఆరోపణలు వచ్చినాయో వాటికి సంబంధించి కూడా నిజాలు నిగ్గు తేరాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి మీరు గమనించండి ప్రజలారా, ప్రభుత్వ అటవీ భూములు దాటుకొని డీ పట్టా భూముల దగ్గర నుంచి ప్రైవేటు భూములు, కట్టడాలు ఎన్ని కబ్జాకు గురైనవి, ఏ భూములు కానీ ఆస్తులు కానీ ఏ విధంగా నామమాత్ర ధరకి బెదిరించి లాగేసుకున్నారనేటటువంటి దానికి ఇది విశాఖలో ఏదైతే నిత్యకృత్యమైందో వైకాపా నాయకులు ఆగడానికి సంబంధించి
ప్రజలు ఎంత ఆవేదనతో ఉన్నారనేది అర్థమవుతూ ఉంది. అలాగే సింహాచలం దేవాలయ భూములకి సంబంధించి కూడా చాలా వరకు వాటికి సంబంధించి కూడా అన్యాక్రాంతం అయినటువంటి పరిస్థితి. ఇలా అక్రమంగా భూదోపిడీ చేసి సంపాదించినటువంటి సొమ్మునే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 100 కోట్లు, ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 100 కోట్లు ఏంటంటే అది. ఇక్కడ ఎవరో చెప్తున్నారు, విశాఖపట్నంలో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి దాదాపు 100 నుంచి 150 కోట్ల వరకు ఒక అభ్యర్థి, వైకాపాకి సంబంధించిన అభ్యర్థి పెట్టాడంటే ఎంత భూదోపిడీ ఇక్కడ ప్రజల దగ్గర నుంచి చేస్తే అంత డబ్బులు తీసుకొచ్చి పెట్టగలిగారండి. ఇక్కడ నుంచి దోచేసినటువంటి వనరులు, రాష్ట్రంలో దోచేసిన వనరులతోటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విశృంఖలంగా డబ్బుల్ని వైకాపా నాయకులు ఖర్చు పెట్టారు. అయితే ప్రజలు చాలా విఘ్నతతోటి ఈ అరాచకాలకి చర్మగీతం పాడాలి అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఓటింగ్ వేశారు. రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ఏదైతే నేను ఇక్కడ ఒకవైపు ప్రాజెక్టులో మాటున జరిగినటువంటి భూ సంతర్పణలు, అలాగే భూ కబ్జాలు, ఏదైతే పేద ప్రజల్ని, బడుగుల్ని, ప్రజల్ని బెదిరించి చేసినటువంటి భూ కబ్జాలు, వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి ఒక టాస్క్ ఫోర్స్ వేసి విచారణ జరిపించి ఎవరైతే దోషులు ఉన్నారో వారిని శిక్షించాలి. అదేవిధంగా అభాగ్యులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యత ఉందనేటటువంటి దాన్ని కూడా గుర్తు చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ విశాఖ భూ మాఫియాకి సంబంధించిన బాధితులకు అండగా ఉంటుంది. రాబోయే ప్రభుత్వంలో ఏదైతే ఈ అక్రమాలకి అన్నిటికీ సంబంధించిన అంశాల్లో వాస్తవాల్ని వెలుగులోకి తీసి రియల్ రైట్ఫుల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులు వాళ్ళు అనుభవించేటటువంటి విధంగా చర్యలు ఉపక్రమించే విధంగా మా యొక్క ప్రయత్నం కూడా ఉంటుందని తెలియజేస్తూ, అందరూ కూడా సవివరంగా ఈ యొక్క పాత్రికేయ మిత్రులతోటి ఏదైతే నేను ఈ యొక్క అంశాలన్నీ పంచుకున్నానో, ఇంత ఓపికగా మీరందరూ కూడా కవర్ చేయడానికి రావటం కూడా చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ, ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలకి తెలియజేసి, మీరు ఏ పేపరు ఏటీవో చెప్పి రైట్. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.